హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ తోటి కారపప్పలు చేసినండి. చూడండి, మనం సొరకాయ గీకి దాంతో చేస్తాం కదా కారపప్పలు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. దీంట్లోకి చికెన్ కర్రీ చేసిన ఇలా పెట్టుకొని తింటే బాగుంటది కదా. ఒక లెగ్ పీస్ ఎయిర్ ఫ్రైలో కాల్చుకున్నామండి, ఆయిల్ లేకుండా. చికెన్ తో తింటున్నాం కదా మనము, అందుకే కొద్దిగా మెత్తగా చేసినండి. లేకుంటే ఒక 2 రోజులు ఉండాలంటే మనము కొంచెం గట్టిగానే కాల్చుకోవాలి. కానీ నేను మాత్రం ఇప్పుడు కొద్దిగానే చేసిన కాబట్టి, మెత్తగా ఉంటేనే చికెన్ కర్రీలకు బాగుంటది కాబట్టి చేసుకున్నాను. చికెన్ కర్రీలకి సూపర్ ఉంటదండి. సూపర్ ఉందండి. తింటా ఉంటే తినాలనిపిస్తుంది. గ్రేవీ బాగుంది. నేను కొద్దిగా అంటే గ్రేవీ లెక్క చేసినాను. సూపర్, మంచిగా పర్ఫెక్ట్ వచ్చినాయి. మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇంకా తినాలనిపిస్తుంది. బుజ్జి చికెన్ కర్రీ తింటలేదు ఈరోజు. ఆల్రెడీ అన్నం తినేసింది కాబట్టి ఒక లెగ్ పీసు ఎయిర్ ఫ్రైలో కాల్చిన ఆమె కుక్కదానికే ఇది. మీరు కూడా ఇలాంటి చేసుకోండి కారపప్పులు. ఇలా మెత్తగా చేసుకొని చికెన్ కర్రీలు పెట్టుకొని తినండి. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా తప్పకుండా చేసుకొని మీ పిల్లలకు పెట్టండి. ఇప్పుడు సెలవులు కదా, పిల్లలకి ఇలాంటి చేసి పెట్టండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.